వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. నటన అది నిజంగా చెప్పాలంటే అది నేర్చుకుంటే వస్తుందా లేదా అనేది మనకు తెలియదు, కానీ నేర్పించే గురువులు మాత్రం చాలామంది ఉన్నారు. కారణంగా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేర అంటూ ఉంటారు. భిక్షు గారంటే ఈ రంగంలో తెలిసిన వాళ్ళందరికీ వెల్ నోటెడ్ ఆయన. ఎందుకంటే సినిమా రంగంలోకి వచ్చి కొత్త హీరోలు ఎవరైనా వచ్చారంటే ముందు భిక్షు గారు లాంటి వాళ్ళు సంప్రదిస్తూ ఉంటారు. అలా అంటే దేవదాస్ కనకాల గారు, విక్టరీ మసూర్ణ గారు వీళ్ళు మొదట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ నడిపారు. అక్కడ ప్రిన్సిపల్గా పనిచేసి తర్వాత భిక్షు గారు అంచెలంచెలుగా ఆయన ఓన్గా చాలామంది కొత్త హీరోలు ఎవరైనా వస్తున్నారంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామాయణులు ఆయన్ని తర్ఫీదు ఇచ్చింది కూడా భిక్షు గారే. ఆ తర్వాత నితిన్ కానీ, నాగశౌర్య కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు, కొత్త హీరోలు భిక్షు గారి దగ్గర ఓనమాలు దిద్దుకొని కెమెరా ముందుకు వెళ్ళారు. ఇవాళ మన గెస్ట్ ఆయనతో మాట్లాడి మనం ఈ రంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భిక్షు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు హేమసుందర్ గారు? బాగున్నా సార్. ఈ జగమెరిగిన బాము జంజమేర అంటారు. నిజంగా చెప్పాలంటే ఈ రంగంలో మీరు దేవదాస్ కనకాల గారు అప్పట్లో ఇన్స్టిట్యూట్ పెట్టి అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను, విక్టరీ మసూర్ణ గారు ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను భిక్షు గారు కలవాలి, దీక్షితులు గారు ఉండేవాళ్ళు అప్పట్లో. దీక్షిత్ పాపం దాటిపోయినాడు. అవును, చాలా మంచి క్లోజ్, మంచి మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు. మేమిద్దరం కలిసే కంచం పంచుకునేవాళ్ళం. ఓకే. వాడి పెళ్ళి కాకముందు మేము హాయిగా ఇద్దరం ఒకటే షాప్ మీద పడుకుని పని చేసుకునేవాళ్ళం. వర్క్, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, సాంస్క్రిట్ లిటరేచర్ మీద బాగా డిస్కస్ చేసేవాళ్ళం. ఆయన ఎంఏ సాంస్క్రిట్ దీక్షిత్ గారు, ఎంఏ తెలుగు కూడా తెలుసు. అవును. సో నాదంతా ఇమాజినేటివ్, పొయిటిక్ టచ్తో ఉన్నటువంటి ఎక్స్పోజర్ తప్పితే. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ ఫీల్డ్కి వచ్చి? అసలు నేను చాలా ఈ ఫీల్డ్ అంటే ట్రైనింగ్ ఫీల్డ్కే. అసలు సినిమా రంగంలో అడుగుపెట్టి సినిమా రంగంగా నాటక రంగం కానీ ఫస్ట్ నాటకమే. ఎవరికైనా నాటకమేనండి. చాలామందికి నాటకమే. నాటకం వేయాలనేటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది ఓ పెద్ద కళ. మామూలుగా ఔత్సాహికులకి, నాలాంటి ఔత్సాహికులకి. నేను కూడా ఎప్పుడైనా ఒక వేషం వేయచ్చు, రవీంద్ర భారతిలో వేషం వేయచ్చు, గాంధీ భవన్లో ఆడిటోరియం ఉండేది కదా, అక్కడ ఒక నాటకం వేయాలి, ఇందిరా ప్రియదర్శిని హాలు ఇవే ఉండేవి అప్పుడు. కానీ రవీంద్ర భారతి చాలా పోష్, 5 స్టార్ లెవెల్ ఆడిటోరియం. దాంట్లో ప్రవేశం కావాలి అంటే ఒక మంచి పవర్ఫుల్ థియేటర్ టీం దొరకాలి, అందులో మనకు అవకాశం రావాలి. అది చాలా కష్టం. అది అంటే ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్? ఎందుకేమీ లేదు, మా నాన్నగారు హైదరాబాద్, తెనాలి నుంచి హైదరాబాద్ వచ్చేసారు 1972లో. వచ్చిన తర్వాత మమ్మల్ని ఆయనతో పాటు మేమంతా వచ్చేస్తాం కదా. అప్పుడేదో 15-16 ఏళ్ళు ఉంటే నాకు ఇక్కడే ఎడ్యుకేషన్ అంతా, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషను. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాను, బాంబే వెళ్ళాను ఏమైనా చదువుదామని. ఆయనకేమో నేను అకౌంటెన్సీ నేర్చుకోరా అనేవాడు మీ నాన్నగారు. అనేవాడు. CA చెయ్యి, ట్యాక్సేషన్ నేర్చుకో, ఇవన్నీ అవసరం వస్తాయి ముందు ముందు మీకు అంటే నాకు అసలు నచ్చేది కాదు. అది లెక్కాలంటే భయం, ఓ రకంగా ద్వేషం కూడా. అందుకని నేను మా నాన్న మాట వినకుండా ఏదో బీకామ్ కంప్లీట్ చేసి మా అమ్మ అని అనిపించేసుకుని ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో అటు ఇటు తిరుగుతుంటే కొంతమంది కార్పొరేట్ కూడా కాదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో పనిచేసేటువంటి మిధానీలోను, ప్రాగా టూల్స్లోను పనిచేసేటువంటి కొంతమంది ఔత్సాహికులు వాళ్ళు నాటకాలు రిహార్సల్ చేసేవాళ్ళు అశోక్ నగర్లో. ఏజీ ఆఫీస్లో కూడా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. ఏజీ ఆఫీస్ పెద్ద సెంటరు. ఆ పక్కన ద్వారకా హోటల్లో కవులందరూ అక్కడే ఉండేవాళ్ళు. శివారెడ్డి గారు, ఆశారాజు గారు, అనేక మంది కవులు అక్కడ. పరశు వెంకటేశ్వరరావు గారు అందులోనే పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ అలాగే పరిచయం మాకు నాటకాలు. డి ప్రభాకర్ అని ఒక ఆయన రైటర్. డి ప్రభాకర్ వండర్ఫుల్ ప్లే రైట్ ఆయన. వీళ్ళందరూ అక్కడ ఈ నాటకాల వీళ్ళల్లోనే తిరగటం వల్లనే మాత్రమే పరిచయం నాకు. సో వీళ్ళంతా క్రీమ్ లేయర్ ఆఫ్ తెలుగు నాటకం.
ప్రొఫెషనలిజం వైపు షిఫ్ట్ అయింది వేరే, ఆ తర్వాత అది ఆ జీవితం వేరు. ముందు అసలు ఒక ప్లేసు, ఒక వేషం వస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఉండే. తైలర్ లక్ష్మీనారాయణ గారు ఉండేవారు ఒక ఆయన, చాలా అద్భుతమైనటువంటి దర్శకుడు. నేను ఇలాగ ఉద్యోగాల కోసం తిరుగుతూ వెళ్తుంటే సాయంత్రం పూట లైబ్రరీ, అశోకనగర్ లైబ్రరీ ఉంటుంది, అక్కడ ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంటుంది. ఆ ఆడిటోరియంలో కొంతమంది రిహార్సల్ చేస్తుంటే చూస్తూ ఉండేవాడిని. చైతన్య కళావాహిని అని ఒక అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నారు అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ, ఎవరో అక్కడ ఉండేటువంటి వాళ్ళు రెసిడెన్షియల్స్, అంటే కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ప్రాగా టూల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా అదర్ ప్రభు స్టీల్స్లోను ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ సాయంత్రం పూట సరదాగా కలిసి ఒక రిహార్సల్ చేసి వినాయక చవితికో ఏదో సందర్భం పురస్కరించుకుని ఒక నాటకం ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉండేవాళ్ళు. ఓసారి ఏమైందంటే నా అదృష్టమో మరి వాళ్ళకి దురదృష్టమో తెలియదు కానీ ఎప్పుడు ఈ కుర్రాడు ఎవడో వచ్చి కూర్చుంటున్నాడు అని చెప్పి అక్కడ దర్శకుడు వేషం ఇట్రా అన్నాడు. ఆ దర్శకుడి పేరు ఎర్రనేని చంద్రమౌళి, చాలా గొప్పవాడు ఆయన. ఓ నాయన అంత గొప్ప ఆయన. నాకు ఎక్స్పోజర్ లైబ్రరీలో, అదే లైబ్రరీలో పనిచేసేవాడిని కదా, కొంచెం నాటకాలు చదవటం, సాహిత్యం చదవటం, హిస్టరీ చదవటం, కొన్ని ఇంగ్లీషు బాగా ఆర్టికులేషన్ రావాలి, ఇంగ్లీష్ పుస్తకాలు మ్యాగజైన్స్ చదవటం, దీంతో కొంచెం ఎక్స్పోజరు. ఆ తర్వాత వేషం వేసే ఒక చిన్న ముసలాడు వేషం ఒకటి ఇచ్చాడు, పనివాడి వేషం, న్యాయం చట్టం అనేటువంటి నాటకం. అందులో వేషం వేయగానే కుర్రాడు బాగా వెంటనే గుర్తు పెట్టుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ ప్రదర్శన అది. ఆ తర్వాత ఎక్కడన్నా 2-3 పరిషత్తుల్లోకి ప్రయత్నం చేశారు, వెళ్ళాము, ఏమీ ప్రైజులు ఏం రాలేదు కానీ మొత్తానికి నాటకం వేయడం జరిగింది. అలాగా ఎప్పుడైతే మనం మేకప్ వేసుకున్నామో నాటక జనంలో నువ్వు ఆ వేషమే బాగా చేసావయ్యా, చిన్న కుర్రాడివి, 18 ఏళ్ళు ఉంటాయి, 19 ఏళ్ళు అంతే, ఓకే, అంత ముసలాడు వేషం భలే చేసేవా అన్నారు. దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఎమ్మెల్యేలాగా వాళ్ళే అసలు నేను ఎప్పుడు వాళ్ళ దాంట్లో మెంబర్ని చేసేసుకున్నారు. చైతన్య కళావాహిని దాని పేరు. ఆదినారాయణ ప్రసాద్ గారు, పాతూరు ఆదినారాయణ ప్రసాద్ గారని చాలా అభిమానించేవాడు ఆయన. ఈ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అబ్బాయి మల్లాది రామకృష్ణ శర్మ పెద్దతను, ఆయన కూడా దాటిపోయినాడు పాపం. వీళ్ళందరూ నాకు చాలా అభిమానించి వేషాలు ఇస్తూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఈ నాటకం మీద ఉత్సాహం పెరిగిన తర్వాత ఇక రవీంద్ర భారతికి వెళ్ళటం, త్యాగరాయ గారితో ఇంకా కట్ల అప్పటికి వెళ్ళటం, ఆ రవీంద్ర భారతిలో నడుచుకుంటూ వెళ్ళటమే, ఆ అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ పోవటమే, ఆ ఇందిరా పార్క్ రోడ్డు కూడా లేదప్పుడు, తల్లిపట్టి మీదుగా వెళ్ళటమే. సో ఆ నాటకాలు చూస్తుండేవాడిని, భలే ఉండేది. తర్వాత బాలానందం ఉంది కదా నారాయణగూడలో, అక్కడ రిహార్సల్ జరుగుతుండేవి. ఎవరివి? పరచూరు వెంకటేశ్వరరావు గారి స్ట్రీట్ ప్లే ఒకటి, దారి తప్పిన ఆకలి అని రిహార్సల్ చేస్తుండేవాళ్ళు. టైటిల్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి నేను వెళ్ళి రిహార్సల్ చూసేవాడిని. ఆ డైరెక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు, దేశరాజు శ్రీమన్నారాయణ మూర్తి, చాలా గొప్పవాడు ఆయన. వీళ్ళంతా పేరున్న మహానుభావులు. ఆ నాటకం చూడటం, రిహార్సల్స్ ప్రాసెస్ ఇవన్నీ. అప్పుడు పరచూరు వెంకటేశ్వర గారు సినిమాల్లో కూడా రాలా అవి చూస్తూ ఉండేవాడిని. అలాగా దాని మీద మక్కువ పెరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగం ఒకటి, ఈ ఫ్రెండ్స్ వల్ల వాడికి ఒక ఉద్యోగం ఇప్పించంటారా అని ఎవరు అడిగితే ఒక పర్సనల్ ఆఫీసర్ ఒక ఆయన మా ఫ్రెండ్కి తెలిస్తే, ఈ కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం ఉద్యోగం ఇప్పించబోయా అంటే ప్రైవేట్ కంపెనీలో ప్రభు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ ఉంది, ఇప్పుడు ఉందో లేదో, అందులో ఏదో అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. 175 రూపాయలు జీతం అప్పుడు. సో అలా చేసుకోవటం, సాయంత్రం వచ్చేసి. కానీ మరి మీ ఇంట్లో ఇట్లా తిరుగుతుంటే ఒప్పుకునేవాళ్ళ ఈ నాటకాలు? ఆయనకి, మా నాన్నకి ఉండేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, చెట్టు పెరిగిపోతుంది, దాని ఇష్టం, మేకలు అవి పెరగట్లా, ఎక్కడ దొరికితే అక్కడ తింటూ పెరుగుతూ ఉంటాయి. మనం ఇక ఇప్పుడు ఈ వయసులో వీళ్ళని మన ప్రభావం ఉంటే ఉంటుండొచ్చు చిన్నప్పటి నుంచి పెంచటంలో, కానీ వాడు స్వతంత్రంగా నిర్ణయించుకుని పని చేసుకుని వాళ్ళదో వాడు వెతుక్కోవటం అనేదే ఆయన నమ్మాడు. అందుకని అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన ఏం చేసేవాళ్ళు అండి? అసలు ప్రొఫెషన్ ఏంటి ఆయనది? ఆయన హోమియోపతి డాక్టర్ గారు, ప్లస్ ప్రవచనాలు, ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు. పేరు నందిరాజు సూర్యనారాయణ. ఓకే.
అంత పాపులారిటీ రాలా, ఎందుకంటే ఈ గరికపాటి వీళ్ళలాగా ఆయన పని చేయలే, ఇంట్లో కూర్చునేవాడు. అప్పట్లో మీడియా కూడా ఇంత లేదు కదా. ఏం లేదు, అది మీడియాకి చాలా దూరం కూడా ఆయన. వాళ్ళే ఇంటికి వచ్చి పెద్ద 4 మాటలు వినేసి కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు చుట్టుపక్కల ఉండే లోకల్లోనే. అలాగే మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు మా నాన్నగారు పరిచయం, అక్కడే అశోక్ నగర్లో ఉండేవాళ్ళం కదా. అట్లాగే ఈయన నారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా కాస్త 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈయన కొన్ని సలహాలు, వ్యవహారం, ఈయనకున్నటువంటి ఎక్స్పోజరు, ఫిలాసఫీ. తెనాలి వాళ్ళు కదా, మీకు సినిమా రంగం వాళ్ళు చాలా మంది ఉన్నారు తెనాలి వాళ్ళు, వాళ్ళతో పరిచయాలు కానీ ఏమి లేవు అసలు? లేవు, నేను చిన్నప్పుడు వచ్చేసా కదా హైదరాబాద్కి. మీ నాన్నగారికి ఉండేవే పోనీ? మా నాన్న ఎప్పుడో మద్రాసులో ఉన్నప్పుడు చింతామణి నాటకంలో బిల్వ మంగళుడు అనే వేషం వేసేట, అంతే, తర్వాత చేయలే ఆయన. ఆయన కార్టూనిస్టుగా పనిచేసి కొన్ని ఏదో పత్రికలో సంపాదించుకునేవాడు మద్రాసులో ఉన్నప్పుడు. సో ఆయనకి ఆర్ట్ ప్రవేశం ఉంది. మా అమ్మగారి వైపు నుంచేమో నా సంగీతం, మ్యూజికల్ టెండెన్సీ వచ్చింది. ఇవన్నీ కూడా నాటకానికి పనికి వస్తాయి కదా, అది తర్వాత వాడుకున్నాను నేను ఆ ఎక్స్పోజర్, అంతే. చెప్పండి మాస్టర్, అది జరిగింది. అంతకంటే ఇదే బాల్యం, అదే థియేటర్లో రావటం అనేది, ఆ ప్యాషన్ పెరగటం అనేది ఇలా జరిగింది నాకు. ఏఆర్ కృష్ణ గారితో మొదటి పరిచయం ఎప్పుడు మీకు? వస్తున్నా అక్కడికి. సో ఇప్పుడు ఏమైంది, ఆ ఉద్యోగం ఏమో దూరాభారం అయిపోయింది. 3 బస్సులు మారాల్సి వస్తుంది. ఉదయం 7ంటికే టిఫిన్ బాక్స్ రెడీ కాదు. మా ఇంట్లో పాపం ఎంతమంది పిల్లలు ఉంటారు కదా, పెద్ద ఆమెకి, మా అమ్మకి కూడా ఇబ్బంది వండటం. అంత ఉదయం 7 గంటలకు నేను బాక్స్ కట్టుకుని పోవాలంటే ఆవిడ వల్ల కావట్లా. చుట్టాలు పక్కాలు, మా అక్కలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా రావటం, దానికి పురుడని, ఇంకోటి దానికి బాలింతని, ఇంకో ఏదో ఇలా పాపం ఉండేది, గందరగోళంగా ఉండేది ఇంట్లో అంతా. ఓకే. సో నేను ఇక బయట ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని వెళ్తూ ఉండేవాడిని. నా ఫ్రెండ్సే, కొలీగ్సే కొంచెం ఏదో తలా ఇంత ముద్ద పెట్టేవాళ్ళు వాళ్ళ బాక్సుల్లో ఇచ్చి. అలాగా ఒక ఫస్ట్ జీతం వచ్చిన తర్వాత నేను ఒక క్యారేజీ కొనుక్కోవటం, అక్కడ ఒక మెస్సు వాడితో, మెస్సు కాదు ఏదో హోటల్, చిన్న కాకా హోటల్, రొట్టెలు చేస్తూ ఉంటాడు వాడు. వాడిని పరిచయం చేసుకుని, నెలకి నీకు ఇస్తారా, నాకు మధ్యాహ్నం అన్నం పెట్టు చాలే అని. వాడి దగ్గర ఇంత రైసును 2 చపాతీలు, వాడు ఏమి ఇస్తే అదేదో తినేసి మేనేజ్ చేసేవాడిని. అది నాకు ఇబ్బందిగా అనిపించింది. నాకు టైంకి ఆహారం లేదు, నాకు ఎనర్జీ ఉండలేదు. మళ్ళీ సాయంత్రం రిహార్సల్స్కి వచ్చేప్పటికల్లా తెల్లవార్లు రిహార్సల్స్ 2ంటికి 3ంటి దాకా న్యూ సైన్స్ కాలేజీలో నారాయణగూడలో. నిద్ర ఉండదు, చాలా శ్రమ పడ్డానే అనే ఫీలింగ్ ఉంది. అప్పుడు లైబ్రరీకి వెళ్ళాను ఒక రోజున. డెక్కన్ క్రానికల్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసా. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీ అని ఒకటి పెట్టారు. అందులో యాక్టర్స్ ట్రైనింగ్ ఇస్తారట, 300 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. అది కూడా అర్హులైన వాళ్ళకి, అంటే నైపుణ్యం కలిగిన వాళ్ళకి అని చెప్పి ఉంది. చిన్న వార్త ప్రకటన. 175కి అప్పటికే 2 ఏళ్ళు పనిచేస్తే 225కి వచ్చా. సంవత్సరానికి 25 పంపించాడు. ఇది 300 అంటాడు, మా ఇంటి దగ్గరే అది చారే కాన్సబులో. సో ఈ దేవుడు దేవాలు ఇందులో నాకు సీట్ వస్తే బాగుండు అనుకున్నాను. వెళ్ళాను, అందరూ అనుభవం ఉన్న వాళ్ళే వచ్చారు. చాలామంది, 400 మంది వచ్చారు ఓన్లీ హైదరాబాద్ సెంటర్కి ఇంటర్వ్యూకి, 400 పీపుల్. సో కూర్చుని 4 రోజులు, రోజుకు 80 మంది 100 మందిని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేసారు. చివరికి నా వంతు వచ్చింది, నేను వెళ్ళాను. నాకు టెక్స్ట్ ఏం దొరకలా, ఏమో నాటకం స్క్రిప్ట్ దొరకాలి, మంచి రసం ఉన్నటువంటిది ఏమో దొరకలేదు. అప్పుడు నేనే ఒక నైట్ అంతా ఆలోచించి వెళ్ళేసి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ప్రిపేర్ అవ్వడం అంటే మెంటల్గా ప్రిపేర్ అయినా, టెక్స్ట్ లేదు. వెళ్ళిన తర్వాత నా చేయవయ్యా ఏమన్నా చేయి అంటేను చేశా. ఏం చేశానయ్యా, అప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవైజేషన్ అంటారు ఇప్పుడు. ఆ విషయం నాకు అసలు తెలియదు. నేనే స్పాంటేనియస్గా ఒక ఐడియా తెచ్చేసుకుని రాత్రి ఆలోచించింది చేసేస్తే నచ్చింది. నచ్చిన తర్వాత నువ్వు బాగానే చేసావు, నువ్వు ఆంధ్రవాడివి, నువ్వు తెలంగాణ ఎట్లా వచ్చింది నీకంటే, నేను ఇక్కడే పెరిగానండి, పుట్టింది అక్కడ కానీ పెరిగింది ఇక్కడేను. అంటే అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఉండేదా ఏంటి ఏమన్నా? ఉంది, ఎందుకు లేదు, అప్పటికే ఉందిగా. 60sలోనే మీకు ఆ ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉండేది. భాష మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం వ్యతిరేక భావం ఉండేది, నేను గమనించే కదా. అది
సరే అరే ఇట్లా అన్న బాగా చేసావు నువ్వు తెలంగాణ యాసలో, నువ్వు శ్రీకాకుళం యాసలో చేయి అన్నాడు. శ్రీకాకుళం యాసలో కూడా చేశాను. ఓ బాగానే ఉందిరా అని పక్కన ఈవిడికి రాయలసీమ అంటే ఇష్టం. ఎవరికి? లక్ష్మీ దేవదాస్ కనకాల గారికి. దేవదాస్ కనకాల కూడా వచ్చారు అక్కడికి? దేవదాస్ కనకాల గారు వాళ్ళ బోర్డు మెంబర్స్. ఎవరెవరు? దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల. దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవదాస్ కనకాల, సిద్ధప్ప నాయుడు, ఏఆర్ కృష్ణ గారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. 9 మంది ఉన్నారు. చేసిన తర్వాత ఆవిడ మరి మా రాయలసీమ, మా కర్నూలు వాళ్ళు చేయవయ్యా అని చేసా. సాటిస్ఫైడ్. సరే కృష్ణ గారు అన్నారు, నేను తీసుకుంటాము, నీకు స్టైఫండ్ రాదు అన్నాడు. నాకు ఆ కళమ నీళ్ళు తిరిగినాయి. ఆ కష్టం వదిలేసి 300 రూపాయలు స్టైఫండ్ కోసం కదా చేరింది ఫస్ట్. ఆర్ట్ ఉందో లేదో వాళ్ళు గమనించేస్తే సరిపోతుంది కదా అనుకో. నా పరిస్థితి బాగాలేదండి, నేను చేయలేను అట్లా, స్టైఫండ్ ఇవ్వండి దయచేసి చెప్పేశారు ఓపెన్గా. ఎందుకు ఈ దాపరికం వద్దు అండి. ఓపెన్గా చెప్పేసుకుంటే గొడవ వదిలిపోతుంది. ఇక ఇది పక్కన పెట్టేసి ఇంకోటి ఏమైనా ప్రయత్నం చేసుకుంటాం. లైఫ్ని సాధించడం అంటే అదే ప్రాక్టీస్ చేయటం. ఒక డాక్టర్ గారు ప్రాక్టీసింగ్ ఎట్లా చేస్తారు, వీ ఆల్వేస్ ప్రాక్టీస్, ఎవ్రీబడి ప్రాక్టీసెస్ ది లైఫ్. సో అలా అనుకుంటే ఆ తర్వాత సరేలేని కొంచెం డిప్రెషన్లో ఒక 4-5 రోజులు ఆగిన తర్వాత ఒరే లిస్ట్ వచ్చిందిరా అని పరిగెత్తుకుంటా. అక్కడ నా పరిచయం అయినారుగా కొంతమంది ఫ్రెండ్స్. వాడు ఒరే నీ లిస్ట్లో నీ పేరుని చూసుకున్నట్టు లిస్ట్ లేదు బొమ్మ, నాకు ఇస్తారో లేదో ఏదో గోల న్యూసెన్స్, నాకు నేను వెళ్ళలేదు, నాకు సిగ్గు అన్న. ఉండరా నేను చూసి వచ్చాను, సెకండ్ పేరుంది నీది, ఫస్ట్ 6గురికే 300 ఇస్తున్నారా, ఆడపిల్లలకి ఫ్రీగా నేర్పుతున్నారు అని చెప్పాడు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెంగన గంతులేసి వెళ్ళి ఆ లిస్టులో నా పేరు చూసుకుని మురిసిపోయి అందులో చేరా. అక్కడ నాకు ఈ ఔత్సాహికంగా ఉండేటువంటి నాటకం మీద ఉండే ఆసక్తి, నాటకం మీద యాక్టర్గా పనిచేయటము, సో దర్శకత్వం చేసే వాళ్ళని అబ్జర్వ్ చేయటము, ఇవన్నీ కూడా అలవర్చుకున్నా కాబట్టి. ఎక్కడ జరిగేది ట్రైనింగ్ అంతా? అదే కృష్ణగారి మన కృష్ణగారి ఇల్లు అక్కడ, ఈ గానసభలోని అక్కడి నుంచి 10 ఏళ్ళ తర్వాత మా ఇల్లు. సో చాలా గొప్పగా అసలు హ్యావ్ అచీవ్డ్ లాట్ మై గోల్ అని అనుకుని వెళ్ళాను. అక్కడ ప్రొఫెషనలిస్టిక్ ట్రైనింగ్ అని ఇచ్చారు. అంటే వృత్తి చేసుకోవచ్చు, నువ్వు ట్రైనింగ్ తీస్తే వృత్తిగా నువ్వు అవలంబించుకోవచ్చు. వృత్తిపరమైనటువంటి నాటకాల్లో ఏ విధమైనటువంటి మెలకువతలు ఉండాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఒక టీచర్ వల్ల కాదండి, మల్టీ లెవెల్ టీచర్స్ మాకు చాలా అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇప్పించారు. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఐ గాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ సో మెనీ పీపుల్, సో మెనీ గ్రేట్ స్కాలర్స్, యాక్టర్స్, వీళ్ళంతా సాంఘిక నాటకాలు, పద్య నాటకాలు, చిల్డ్రన్ థియేటరు, ఈ పెద్ద పెద్ద రచయితలు, సిఎస్ రావు గారు అని చెప్పానే అటువంటి రచయితలు, కొర్రపాటి గంగాధరరావు గారు, ఎంతోమంది నారాయణ రెడ్డి గారు, పద్య నాటకాన్ని నుంచి పిసుపాటి వారు, చాలామంది. సో వీళ్ళందరి నుంచి నాలెడ్జ్ మొత్తం సేకరించేసి ఒక ఎక్స్పోజర్ ఇచ్చారు ఫోక్ ఆర్ట్స్ మీద. కానీ ఇది బతుకు తెరువుకి ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచన మీకు రాలేదా? రాలా. ప్రస్తుతానికి పని మీద ఉన్నాం, బాగుంది. ఈ ఎక్కడా లేదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేదు. ఒక ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తప్పితే ఎక్కడా లేదు. పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేదు? అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడి నుంచే దేవదాస్ గారు వచ్చారు. ఇక్కడ ఏమైంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనగా సినిమా మీద ధ్యాస వెళ్ళలా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మీద ధ్యాస వెళ్ళింది. హిందీ దొబ్బే అన్నారు, హిందీకే ప్రయారిటీ బాగా. అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా హిందీ నేర్చుకోవడం కష్టం. ఇక్కడ హైదరాబాద్ హిందీలో ఏదో మేనేజ్ చేసుకుంటూ పెరిగాం కాబట్టి, కానీ అది కాదు. అప్పుడు ఇలాగ ట్రైనింగ్ దీని తర్వాత కంటిన్యూషన్ కూడా చేశారు. అయిన తర్వాత మళ్ళీ సఫరింగే. ఎక్కడ ఎవరిస్తారు? అవును, డబ్బులు ఇచ్చి నా వేషం ఎవరిస్తారు? సినిమాలో వెళ్ళాలి ఆలోచనగా రాలేదా? వస్తాయి సినిమాకు, రాలా, ససేమిరా రాదు. ఎందుకు? సినిమా బాగా దూరం, అది పెద్ద
గ్లామరస్ ఫీల్డ్, నేనేమో పెద్ద గ్లామరస్గా లేను, నేనేమో పాపులారిటీ నాకు సంపాదించుకునేటువంటి శక్తి లేదు, సన్నగా మామూలుగా ఇట్లా ఉన్నాను. వాళ్ళకి ఏం వేషాలు ఇస్తారో ఏమో తెలియదు కదా. అందుకని అసలు సినిమా అంటేనే నాకు భయం వేసేది, భయమే, లిటరల్గా భయం ఇప్పటికీ. ఓకే. ఎందుకంటే అది చాలా వ్యవహారం వేరు, దాని గ్రామర్ వేరు, దాని ప్రజెంటేషన్ స్కిల్స్ వేరు. దాని మీద మనం చదువుకుంటే కానీ నాకు ఎక్స్పోజర్ రాదు. సో నాటకం మీద అథారిటీ వచ్చింది, ట్రైనింగ్ ఇవ్వగలం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుని అప్పుడు నేను దీక్షిత్ కలిసి స్వచ్ఛందంగా మేము ఎలాగైతే మెచ్యూరిటీగా మనం నాటకం ప్రాక్టీస్ చేశామో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పట్టుకోవడం కోసం మేమిద్దరం కలిసి మొదలైతే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే కాస్త పాపులారిటీ పెరిగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అని పెట్టారు. అక్కడ మీకు ఇంతగా ఇన్స్టిట్యూట్లో అప్పుడు కూడా చేట్ల శ్రీరాములు గారు పాఠాలు చెప్పేవారు, నాపుణ్య శర్మ గారు, పిఎస్ హరప్పారావు గారు, వీళ్ళంతా చెప్పేవాళ్ళు. ఏఆర్ కృష్ణ గారి ఇన్స్టిట్యూట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేట్ల శ్రీరాములు గారు, మొదల నాపుణ్య శర్మ గారు, రాజా రామదాస్ గారు, ఈ ముగ్గురు ఉన్నారు. దానికి ఎంట్రన్స్ టెస్ట్ రాసేసి దాంట్లో సీట్ తెచ్చుకున్నా. ఇక 2 ఏళ్ళు నరకమే, సంపాదన లేదు, సర్వైవల్ ప్రాబ్లము. మామూలు పూర్ ఫ్యామిలీ, అందరం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళమే అందరం. అందరికీ తెలిసిన, అందరూ ఫేస్ చేసినటువంటి ఫేజ్ అది. నాకే కాదు, దేశం అంతా అట్టగా ఉందిలేండి అప్పుడు. అవును. సరే, అందుకని నాకేం సెల్ఫ్ సింపతిలు ఏమీ లేవు, ఎదుర్కోవటం, పోవటమే, యాక్సెప్ట్ చేయటమే. ఆ తర్వాత పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ 2 ఏళ్ళప్పుడు ఎప్పుడు నేను చిన్నప్పుడు దారి తప్పిన ఆకలి డైరెక్షన్ రిహార్సల్ డిఎస్ మూర్తి గారిని వీళ్ళందరినీ చూసా కదా, ఆయన క్లాస్మేట్ అయినాడు నాకు. ఓకే. ఊరినాయన ఇంత పెద్ద ఆయన, ఇంత ఇమేజ్ ఉన్న ఆయన మహానుభావుడు, వాళ్ళతో పాటు నాకు సీట్ వచ్చింది అని మళ్ళా కుప్పిగంతులు మనసులో. ఓకే. ఇటువంటి వాళ్ళతో కలిసి చదువుకునేటువంటి, మరి పాకెట్ మనీ కానీ ఇవన్నీ డబ్బులు ఎక్కడ ఏమీ లేదు, ఎవరికీ ఉండవు అక్కడ. ఏదో వాళ్ళే ఫ్రెండ్స్ కొంచెం కలిసి టీ తాగేటప్పుడు. మీ నాన్న ఇంట్లో ఇచ్చేవాళ్ళు కదా మీ నాన్నగారు? మేము అడగటం కూడా మాకు ఆత్మాభిమానం ఎక్కువ అందరికీ, మా కుటుంబంలో అడగరు. సో ఏమైంది, సరే ఏమీ లేవు, నడకటం పోవటం, ఖాళీ గడుపులతోనే ఇబ్బంది ఏం లేదు. మార్నింగ్ ఏమో ఎక్కడన్నా జాబ్ వర్క్ దొరికితే టైప్ చేసేసి 40 పైసలు 50 పైసలు వచ్చేది. ఇప్పుడు దాల్ రైస్ 50 పైసలు, జాబ్ వర్క్ చేస్తూ 50,000 వచ్చి 50 పైసలు, దాంతో అన్నం తినేస్తే పని అయిపోయింది. ఇంకేమో అలా అంటే ఒక లక్ష్యం ఉండాలిగా. మనం దీని తర్వాత లక్ష్యం ఇదే, చదువుకోవటమే. దీని మీద మరి అంత ఫోకస్ అది, లేకపోతే ఈ మాత్రం పేరు రాదు కదా సార్ నాకు. ఇప్పుడు నాకు ఇంత వస్తుందని అప్పుడు ఊహించుంటారు కూడా, ఎవరు ఊహించరు. నాతో పాటు చదువుకునే వాళ్ళు ఊహించలే. అయిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది అయిపోయింది 83లో 85లో. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అప్పుడే పెట్టేశారు, ఒక బ్యాచ్ రిలీజ్ అయింది. దేవదాస్ కనకారు గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండనంటే విక్టరీ మసంద్రావు గారు చేట్ల గారిని అడిగితే, చేట్ల గారు అబ్బాయి ఈయనున్నాడు, తనికెళ్ళ భరణి ఉన్నాడు. తనికెళ్ళ భరణి కూడా మాతో పాటు చదువుకున్నాడు కలిసి. తల్లావజీల సుందరం, మేమంతా పీజీ డిప్లొమాలో చదువుకున్నాం కలిసి. అప్పటికే నాటకాలు రాసేవాళ్ళు అయినా నాటకాలు అప్పుడే మొదలుపెట్టాడు. ఓకే. రాళ్ళపల్లి గారి నాటకాల్లో వేసేవాడు వేషాలు. ఆ తర్వాత నాటకం రాయటం మొదలుపెట్టాడు. అప్పుడే ఏదో దశమగ్రహం ఏదో కొన్ని నాటకాలు రాశాడులే, అల్లుడి మీద, ఇంటి అల్లుడి మీద ఏదో రాసుకుంటూ వచ్చాడు. ఇక ట్రైనింగ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ అయినప్పుడే గోగ్రహణము, కొక్కరోకో ఇవన్నీ రాసుకోవచ్చు. దివాకర్ బాబు ఏమో కుందేటి కొమ్మ ఏదో ఇట్లాంటివి కొన్ని రాసుకోవచ్చు ఉండేవి. దివాకర్ బాబు ఇక్కడే ఉంటాడు, ఆయన మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో ఈ భరణికి కూడా ఉద్యోగం లేదు అప్పుడు. భరణి అమృతవాణిలో పనిచేసేవాడు. ఓకే. భరణిని భిక్షు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉంటారు, ఎవరిని కావాలి తీసుకోండి అంటే మా సుందరరావు గారు మా ఇంటికి వచ్చాడు. వచ్చి మీ అబ్బాయిని పంపించండి అని చెప్పి మా నాన్నతో మాట్లాడాడు. వెళ్ళాను ఆయనకి. అక్కడ దగ్గరికి వెళ్ళాం, బస్సులో పడిపోయినాం ఇద్దరం. ఆ యూసుఫ్ కూడా సారథి స్టూడియో దగ్గర దిగి నడుచుకుంటే వెళ్ళాలి లోపలికి ఇన్స్టిట్యూట్. అప్పుడు పెద్దగా వసతులు ఏం లేవులే. వెళ్ళిన తర్వాత భరణ్ అన్నాడు, నాకు అమృతవాణిలో ఉద్యోగం ఉంది కాబట్టి
వీడికి అసలు ఏమీ లేదు, నువ్వేమైనా చేస్తావురా అని అడిగాడు నన్ను. మీరు చేయండి బోని భిక్ష గారు అన్నాడు ఆయన. సర్లేని చేరతానని చెప్పి జాయిన్ అయిపోయినా. అప్పటికి ఈ 4 ఏళ్ల స్ట్రగుల్కి 1500 జీతం మీద 1500 ఇస్ ఏ బిగ్ అమౌంట్ అప్పుడు నాకు. ఎక్స్పెక్ట్ అప్పుడు చేయలేదు. మసూరుగా సినిమాలు చేయట్లేదండి, ఇక ఆపేశారా? చేస్తున్నాడు ఆయన. ఒక పక్క ప్యారలల్గా సినిమా చూస్తున్నాడు. ఇన్స్టిట్యూట్ నన్ను చూసుకోమన్నాడు ఆయన. అది చూసుకుంటూ ఉండేవాడిని. అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. ఓకే. ఎవరెవరు ఉండేవాళ్ళు మీకు మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు అక్కడ? చాలామంది ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ 25 మంది 10 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రముఖులు ఎవరో సినిమా వాళ్ళు? అప్పుడు శ్రీకాంత్ బ్యాచ్, సూర్య, సెకండ్ బ్యాచ్ సూర్య ఉండేవాడు. ఈ ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ మంచి. అవును, సినిమా యాక్టర్ సూర్య తెలుసు. కృష్ణారెడ్డి గారి సినిమాలు చేసేవాడు ఎక్కువ. చాలా సినిమాలు చేశాడు ఆయన ఉండేవాడు. అతను ఏజ్ ఒకటే మా ఇద్దరిది, కానీ అతను అక్కడ స్టూడెంట్ నాకు. ఇందులో విచిత్రం అది ఉంటుంది. ఒకటే ఏజ్ వాడు ఇంకో సేమ్ ఏజ్ వాడికి పాటలు చెప్పటం అనేది అదొక రకమైనటువంటి ఏమంటారు సైకలాజికల్ పవర్ అది. అలాగా నా ఏజ్ అతను ట్రైనింగ్ ఇచ్చాను. అతను పైకి వచ్చాడు, బాగానే ప్రయత్నాలు చేశారు. అంటే దేవదాస్ కనకాల సపరేట్గా పెట్టుకున్నారు ఇంకోటి. దేవదాస్ కనకాల సపరేట్గా అప్పుడు ఆయనకు ఉండేటువంటి ఇమేజ్, ఆయనకి సినిమా డైరెక్టర్ అయినాడు అంతకుముందే. సో ఆయనకి ఒక సామ్రాజ్యం ఉంది చక్కగా. సో ఈ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. బాగున్నాడు. ఆయన దగ్గరే బ్రహ్మాజీ, మళ్ళీ అప్పటి రోజుల్లో బ్రహ్మాజీ బయటకు వచ్చాడు, చిట్టిబాబు మన వాళ్ళంతా. సో ఇక్కడ చాలామంది వచ్చారండి. నాకు ఇప్పుడు సడన్గా జ్ఞాపకం రావట్లేదు. అంటే చిన్న అని ఒక అతను ఉన్నాడు, వినోద్ బాలా ఉన్నాడు, అచ్యుత్ వీళ్ళు మీ దీంట్లోనే కదా? అచ్యుత్ ఫస్ట్ బ్యాచ్, బందర్ అబ్బాయి ఫస్ట్ బ్యాచ్. అతను దేవదాస్ గారి మాస్టర్. ఓకే. సెకండ్ బ్యాచ్లో ధర్మాను, అదే శ్రీకాంత్, అచ్యుత్, శ్రీకాంత్ను పూరి నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. నేను రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు. వినోద్ బాల చాలా మంచి ఆర్టిస్ట్ అయినాడు. ఇంకా చాలామంది పాపం. కానీ అప్పట్లో మీరు సినిమాల పరంగా మీరు చేసిన మొదటి సినిమా ఏది? అప్పుడే ఆ సందర్భంలోనే ఎంవి రఘు గారును ఆకళ్ళ గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఆకళ్ళ గారు ఈవి సత్యనారాయణ ఆయన వచ్చేసి మాకు క్యాస్టింగ్ చేస్తున్నాం కళ్ళు అనే సినిమాకి. ఇక్కడ ఆర్టిస్టులను చూశారు. చూస్తే శివాజీ రాజే బాగానే ఉన్నాడు. ఇంకొక అమ్మాయి రాజేశ్వరి అని ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయిని తీసుకున్నారు. తాళ్ళూరు రాజేశ్వరా? కాదు, ఆ అమ్మాయి రైల్వేలో పనిచేస్తుంది, థియేటర్లో చదువుకుంది ఆ అమ్మాయి. తర్వాత విశాఖపట్నంలోనే కొత్తుర్తి భాస్కర్ రావు గారు ఒక పెద్ద యాక్టరు, థియేటర్ ఆయన. తర్వాత వాసు అని విజయవాడలో ఒక ఆయన ఉంటాడు, ఆయన. గుండు హనుమంతరావు, వీళ్ళందరినీ కాస్టింగ్ చేసుకున్నారు. ఒక వేషానికి వాళ్ళకి దొరకట్లా. నన్ను అడిగారు కళ్ళు సినిమాకి. నేను చేయనన్నా. ఎందుకని? ఇదే నాకు ఈ ఫోకస్ ఇటు ఫిక్స్ అయిపోయిన టీచింగ్లో. మళ్ళా వేషం అంటే మళ్ళా మనకు ఒక ప్యాషన్ డెవలప్ అయ్యి, సినిమా అంటే భయమైన ఉంది కదా మొదటి నుంచి నాకు. అది ఏమిటా కళ్ళు నాటకం, దాంట్లో మంచి రసస్ఫూర్తి, చాలా గొప్పది. చదివాను అంతకుముందే ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు నాటకం వేస్తుంటే కళ్ళు నాటకం చూశాను. సో అందులో చాలా పవర్ఫుల్ ఉంది, చాలా ఛాలెంజింగ్ రోల్స్ అవి, తక్కువ మామూలుగా యాక్టర్స్ రోల్స్ అవి. దాని మీద కాన్ఫిడెన్స్ రావాలిగా మళ్ళీ యాక్టర్ అవ్వటానికి. అంతకుముందు యాక్టర్ని ప్రొఫెషనల్ స్కిల్ తెలిసిన తర్వాత నీకు అంత క్వాలిటేటివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగి ఉండాలి కదా. ఇవంతా ఆలోచించాను నేను. ఆలోచించి నేను వదిలేండి, ఆడితే మంచిదే, ఎవరినన్నా చూడండి అంటే ప్రయత్నం చేస్తే దొరకడానికి మీరే రావాలి అని చెప్పి మొత్తానికి బలవంతంగా ఒప్పించి, సరేలే మరీ ఇన్నిసార్లు అడుగుతున్నారని చెప్పి. ఎంవీరావు అప్పటికే చాలా పాపులర్ కెమెరామెన్, చాలా పేరున్నవాడు ఆయన. మర్యాదగా ఉంటుంది నేను తిప్పించటం అని చెప్పి నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆయనంటే ఆయనకి చాలా అభిమానం, ప్రేమ. ఆయనంటే కూడా నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత ఈవి సత్యనారాయణ గారు కూడా. సరే అట్లాగా ఫస్ట్ సినిమా అది కళ్ళు. ఆ తర్వాత ఈ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది నాకు కుదరటల్లా. అందుకే ఈవినింగ్ కూడా పార్ట్ టైం ప్రోగ్రాం పెట్టారు మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. పొద్దునుంచి ఉండి సాయంత్రం మళ్ళీ మన సొంత పనులు చేసుకోవడానికి వీలు లేకుండా మళ్ళీ పీజీ డిప్లొమా అని
ఈవినింగ్ డిప్లొమాల కోసం నేను అక్కడే పడుంటే ఇక అయిపోతుంది, ఫిక్స్ అయిపోతాను ఇక్కడే. ఇక బయట ప్రపంచం తెలియదు కదా, ఇంకా న్యూ వేస్ ఆఫ్ థాట్స్ రావాలి కదా. ఇది కాదులే అని చెప్పి మళ్ళీ మానేసా. అక్కడ రిజైన్ చేసేసాను. 3 ఏళ్ళు చేశాను, రిజైన్ చేశాను. ఈ రిజైన్ చేసిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అప్రిసియేషన్ కోర్స్ చేశాను. ఫిల్మ్ అప్రిసియేషన్. ఎన్నాళ్ళది? 40 days 40 days అప్రిసియేషన్ కోర్స్. ఓకే. అక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే అదంత కోర్స్ అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఎంత పర్సెప్షన్, ఎంత నాలెడ్జ్ వచ్చిందో అంత వచ్చింది. కానీ నాలెడ్జ్ వచ్చిందని అనుకోవటం నేను అనుకుంటున్నా తప్పితే అది కాదు. అదేమిటంటే ఈ ప్రపంచ చరిత్ర చదివి ఉన్నట్టయితే, అంటే అవగాహన చదివాను, బట్ అవగాహన, కంప్లీట్ అవగాహన, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, డిఫరెంట్ కంట్రీస్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు కానీ, వాళ్ళ నమ్మకాలు కానీ, వాటి మీద ఒక అండర్స్టాండింగ్ రావాలి అంటే ఈ ప్రపంచ యుద్ధాలు, వరల్డ్ వార్సు, వాటి ఎఫెక్టు, వీళ్ళ సొసైటీ మీద ఎలా ప్రభావితం అయినాయి, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్రిసియేషన్ ఆ ఫిలిమ్స్ చూస్తే వచ్చేటువంటి నాలెడ్జ్ గొప్పది. ఓకే. చాలా అసలు అద్భుతమైనటువంటి వ్యవహారం వచ్చేది. నేను పొరపాటు చేశాను. అది కొంచెం దాని మీద అవగతం చేసుకుని వెళ్తే బాగుండేది. కానీ సీట్ వచ్చింది, వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ రివ్యూయింగ్ వాట్ ఎవర్ ది ఫిలిమ్స్, దాని వెనకాల ఉండే చరిత్ర ఏమిటి, వాళ్ళ కల్చరల్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, వాళ్ళ రాజకీయమైనటువంటి పొలిటికల్ నేపథ్యం ఏమిటి, ఇవన్నీ కూడాను అర్థం చేసుకుంటూ మళ్ళా రివ్యూస్ ఆఫ్ ఫిలిమ్స్ చేసుకుంటూ కూర్చున్నా. అంటే ఇది ఎంత అవసరమా నేర్పాలనుకుంటే? అది చెప్తాను, ఆ పాయింట్ లాస్ట్కి చెప్తాను. చాలా అవసరం. అది అయిన తర్వాత 88లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్టార్ట్ చేశారు. అందులో థియేటరు, డ్యాన్సు, కమ్యూనికేషను, ఫైన్ ఆర్ట్స్ 4 బ్రాంచెస్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ మాస్టర్స్ డిగ్రీ ఇస్తామన్నారు. అప్పటికే నేను యాక్టింగ్ డిప్లొమా చేశా, పీజీ డిప్లొమా చేశాను డైరెక్షన్లో. మళ్ళా నేను మాస్టర్స్ డిగ్రీ లేదనేటువంటి ఒక బ్యాంగ్ ఉండింది. అప్పుడు ఎక్కడా లేదు మాస్టర్స్ డిగ్రీ. 88లోనే పాండిచ్చేరిలో పెట్టారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టారు. దానికి అప్లై చేశాను, నాకు సీట్ వచ్చేసింది. అక్కడ చిన్న మిరకల్ ఏమిటంటే ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ చేసే ముందు, అంటే ఎంట్రన్స్ కాకముందే ఫస్టే ఇక్కడ పెడుతున్నారు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మాస్టర్స్ డిగ్రీ, వాళ్ళకి ఫ్యాకల్టీ కావాలి, మీరు వెళ్ళి అర్జెంటుగా వాళ్ళని కలవండి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని రవీంద్ర భారతిలో నాకు రాజా రామదాస్ గారు చెప్తే నేను వెళ్తే భద్రాద్రి కృష్ణమూర్తి గారు వైస్ ఛాన్సలర్, ఇంకో డీన్ గారు, 4-5 అప్పారావు గారు, పిఎస్ఆర్ అప్పారావు గారు కోఆర్డినేటర్ అప్పుడు, ఆయన వీళ్ళందరూ అక్కడ భద్రాద్రి కృష్ణమూర్తి గారు ఒక్కడే తెలియదు నాకు, మిగిలిన వాళ్ళందరూ తెలుసు నేను ఎవరో. కూర్చొని ఇప్పుడు ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి, వై డోంట్ యూ జాయిన్ యాజ్ ఎ ఫ్యాకల్టీ అంటే, నేను చేయను, నేను మాస్టర్స్ డిగ్రీ కోసం ఇందులో చేరతాను, ఐ విల్ స్టడీ హియర్ అని మా స్టూడెంట్ అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ చక్కగా కామ్గా అందరికీ, అదేదో రికమెండేషన్ సీట్లు ఏం కాదు, రాసిందే తక్కువ, 6-7 రాశారు, తెలియదు ఎక్స్పోజర్ లేక. ఆ టెస్ట్లో పాస్ అయ్యాను, గోల్డ్ మెడల్ సంపాదించా ఎంఏ తర్వాత. అక్కడి నుంచి అక్కడే గెస్ట్ ఫ్యాకల్టీగా చేయను. ఇప్పుడు నేను గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాను అని చెప్పి జాయిన్ అయ్యి వాళ్ళు అన్నారు గెస్ట్ ఫ్యాకల్టీగా చేయరని. ఇక అక్కడి నుంచి పేరు బాగా పనిచేసి సంపాదించుకున్నాం, పని చేశాను, విపరీతమైన పని. ఆ పని మీదనే ధ్యాస ఉండటం వల్ల నేను అనుకోవటం అయ్యి మాత్రమన్నా కాస్త పేరు ప్రఖ్యాతులు వచ్చినాయని అనుకుంటున్నా. అదే పిహెచ్డీ ఎప్పుడు చేశారు మీరు? పిహెచ్డీ యూనివర్సిటీలో నాకు ప్రొఫెసర్గా నాకు రెగ్యులర్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత, అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రెగ్యులర్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలోనే, ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్, క్వాలిఫైడ్, అన్ని డిప్లొమాలు ఉన్నాయి, ప్లస్ ఎన్ఈటీ ఎగ్జామినేషన్ అయింది, లెక్చర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయింది కదా, ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో పెట్టారు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీద, అందులో కూడా పాస్ అవ్వటం వల్ల నాకు వెంటనే ఐ వాజ్ క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్
వితౌట్ ఎనీ అంటే మీరు నేర్చుకోవడానికే దాదాపు 10-12 ఏళ్ళు పట్టేసింది. అందుకే ప్రొఫెషనలిజం వస్తుంది. ఇప్పుడు ప్రొఫెషనలిస్టిక్ ట్రైనింగ్ ఒక డాక్టర్ గారు కానీ ఒక ఇంజనీర్ కానీ ఇవన్నీ కూడా ప్రొఫెషనలిస్ట్ ట్రైనింగ్ అనేది. అంటే ప్రొఫెషనలిస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం కోసమే నేర్చుకున్నారా మీరు, లేకపోతే నటుడు అవ్వాలన్న తపనతో చేశారా? ఈ నచ్చుతున్నాయి ఈ ఎలిమెంట్స్ని. ఓకే. ఈ ప్రొఫెషనల్ స్కిల్స్లో ఉండేటువంటివి ఇంపార్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి, వెనకాల ఉండేటువంటి కండిషన్స్ ఏమిటి, సోషలాజికల్ కండిషన్స్ ఏమిటి, ఎకనామికల్ కండిషన్స్ ఏమిటి, వీటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం నటుల మీద ఎలా ఉండింది, ఇంత అనలిటికల్గా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ టు అండర్స్టాండ్. మనం వి విల్ గ్రో, అంతేగాని ఇంకేదో చేద్దామని కాదు. నా కోసం, నా నాలెడ్జ్ కోసం చదువుకున్నా అంతేగాని వెంటనే నాకేదో ఆశ. ఫస్ట్ మొదట్లో ఉద్యోగం సద్యోగం లేనప్పుడు ఒక 300 వస్తుంది స్టైఫండ్, వస్తే బ్రహ్మాండం అనుకున్నా, వచ్చేసింది, అయిపోయింది. ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలేగా. సో అది నా అలవాటు అయిపోయినటువంటి ప్రయాణమే అది. అది ఏమి టెన్షన్ లేదు, ఏదో నడుస్తుంటుంది, జరుగుతుంది. కానీ ఇవేమీ లేకుండా వచ్చి నటులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అవుతారుగా, అది ఉందిగా. అది ఎలా సాధ్యం? ఏం లేదు, వాడికి స్వతంత్రంగా ఇప్పుడు నాకున్నట్టుగానే వాళ్ళకే ఉంటుంది. ప్రతి వాడికి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందండి. నటించాలి, ఎవరో నలుగురు అప్రిషియేట్ చేయాలని ఉంటుంది. ఎవరికి ఉండదు? మీకు ఉండదా? అబ్బాయికి ఉండదా? అందరికీ ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఇప్పటి జనరేషన్కి ఆ సినిమాల్లో చూస్తే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా? విజువల్ అప్పీజ్ వల్ల, వాళ్ళ గొంతు వల్ల, వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వీటి వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఆ ఇన్స్టింక్ట్ ఇంకొంచెం ప్రేరేపితం అవుతుంది. సో అది ఎక్కువ ప్రేరణ పొందిన వాళ్ళు మెల్లగా నటనలోకి వస్తారు. ఓకే, 10 మంది ముందు. లేకపోతే దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఎవరైతే అనలిటికల్గా ఆలోచిస్తున్నాడో వాడు దర్శకుడు అయిపోతున్నాడు. ఓకే, అవును. తర్వాత యాక్టర్లు దర్శకులు అయినారు, దర్శకులు యాక్టర్లు అయినారు. ఎవరు గారు? అందరికీ ఉంటుంది. ఏమీ లేకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? నాటకాలు రిహార్సల్సే వాళ్ళకి ట్రైనింగ్. ఓకే. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు కొన్ని డైలాగులు చెప్పడం, స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్లో డైలాగు తప్పు చెప్తే వెంటనే దాన్ని తిప్పి కరెక్షన్ చేసుకునేటువంటి తెలివితేటలు వాళ్ళకి ఉన్నాయి. సజ్జోనటన ఉంది, వాళ్ళకి ఇంప్రూవైజేషన్ ఉంది అప్పుడే. సో అలాగ వాళ్ళు డెవలప్ అయినటువంటి మహానుభావులు. ఇప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ఈ రెండు ఒకటి అప్లై చేయాలి కదా. ఇప్పుడు మీ థియరీ చెప్తారు, ప్రాక్టికల్గా కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలిగా. మా దగ్గర ఏంటంటే థియరీ ప్రాక్టికల్స్ రెండు కలిసే ఉంటాయి, రెండు ఒకటే. ఓకే. ఆ థియరీ ఒక సందర్భం చెప్తాము. సందర్భం అంటే ఇన్ ది సెన్స్ ఎన్వైరన్మెంట్, గివెన్ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ ఇలా ఉంటుంది అని చెప్తే అవతల వాడి అవగాహన పట్టి పాత్రని మనం డెవలప్ చేస్తాం. అదొక సైన్స్, అది ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. సో మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇదంతా ట్రైనింగ్ లేకుండా కూడా వచ్చేస్తున్నారు కదా. కానీ మంచిదే, ప్రూవ్ అయినారు. ట్రైనింగ్ అయినా కూడా ప్రూవ్ కాని వాళ్ళు ఉన్నారుగా, ఉంటారు. ప్రయాణానికి పెద్ద అవరోధం కాదు అది. ఎందుకంటే ఒక నిశ్చితమైనటువంటి ఒక ధ్యేయం ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తారు, ప్రూవ్ చేస్తారు. ట్రైనింగ్ పాయింట్ ఏంటి, ట్రైనింగ్ అయినా కూడా ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయినారా అనేది తర్వాత అనలైజ్ చేసుకుంటారు. అద్భుతమైన నటుడు ఉన్నాడు, ఆయన చాలామంది యాక్టర్లు, సినిమా ఫ్లాప్ అవుతోంది. దానికి కారణం యాక్టర్ వల్ల కాదుగా. సినిమా ఫ్లాప్ అవ్వటానికి కానీ, నాటకం ఆకట్టుకోలేకపోవటానికి కానీ యాక్టర్లే కారణం కాదు. చాలా ఉంటాయి కదా కారణాలు. ఇంకొకటి ఏంటంటే ధీరోదాత్తుడు, ధీరోదత్తుడు అంటారు. నాటక రంగంలో చూసుకుంటే ధీరోదాత్తుడి కన్నా ధీరోదత్తుడు అంటే ప్రతి నాయకుడికే పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు అలా? అదేమో నాట్యశాస్త్రం బాగా చదువుకున్నటువంటి పండితులను అడగాలి మీరు. నాది ప్రాక్టీస్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్. అంటే జీవితంలో ఉండేటువంటి మీరు సంక్రమించుకున్నటువంటి నాలెడ్జ్ బేసే మీకు ఒక బేస్ అవుతుంది యాక్టర్స్కి. ఇప్పుడు నాట్యశాస్త్రంలో ఉండేటువంటి చతుర్విధ నాయకులు ఉంటారే, ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ఇంకా ఉన్నారు, ధీరలలితుడు, ఇట్లా ఉంటారుగా. కేటగిరీస్ ఆఫ్ నాయకాస్, హీరోల తాలూకు కేటగిరీస్. అదే ఇప్పుడు మనం ఈ జానరు ఆ జానర్ అనే పదం వాడటల్లా. అట్లాగే అది ఆ రోజుల్లో నాటకాల
మీద ఉండేటువంటి ట్రీటైజ్ నాట్యశాస్త్రంలో రాసింది అది ఆ పదం. ఓకే. ఇప్పుడు అవి వర్కౌట్ అవుతాయా? అదే ఇప్పుడు అంటే హీరో కన్నా విలన్కి ఎక్కువ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మొదటి నుంచి కూడా రంగారావుకి మంచి పేరు వచ్చింది. శ్రీరంగారావు గురించి పక్కన పెట్టండి, అక్కడ యాక్టర్ల గురించి కాదు, వాడిని చెప్పింది యాక్టర్ల గురించి మాట్లాడలా. ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరోద్ధతుడు, ఇంకోటి ఏమిటది, ధీరోదాత్తుడు, ధీరోదాత్తుడు, ధీరధతుడు, ధీరలలితుడు, ఇంకోటి ఎవడు, ఇంకొకటి ఉంది, ఇట్లా ఉన్నాయి కొన్ని ఉంటాయి అవి. అదే చదువుకునేవాడు నాకే జ్ఞాపకం రాదు. అది నాట్యశాస్త్రంలో సందర్భం ఏమిటయ్యా అంటే, అది నాట్యశాస్త్రం. అది నాటకానికి రాసేటప్పుడు హీరోని ఒకడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాడికి కొన్ని లక్షణాలు మనం ఆపాదించి తయారు చేసుకుని రాయాలి అని కేటగిరీస్ ఆఫ్ హీరోస్ పెట్టారు అప్పుడు. ఇవాళ మల్టీ లెవెల్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కదా. అవును, అదే అవన్నీ సైకలాజికల్ గుణాలు. అవి సత్వగుణాల ద్వారా కేటగిరీ చేసినటువంటి కేటగిరీస్ నాట్యశాస్త్రంలో 3000 సంవత్సరాల క్రితం, 2000, 2500, 3000 సంవత్సరాల క్రితం అదే వచ్చినటువంటి క్రీస్తు పూర్వం 4th సెంచరీలో వచ్చినటువంటి ఇదేనా అంటారు. అది అంతగా ముందే ఉంటుంది, మనకి తెలియదు. సో ఆ ప్రక్రియలో వాళ్ళు ఒక కేటగరైజ్ చేసి సింబలైజ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని అదే తయారు చేయటానికి తప్పితే ఇప్పుడు వర్కౌట్ కాదు అది. అదే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, వాడు ఏమిటి, వాడు ధీరోద్ధతుడా ఆ క్యారెక్టరు, ధీర లలితుడా, ధీరోదాత్తుడా, శారదత్తుడిలాగా కాదుగా, ఇంకోటి కేటగిరీ. సో ఎవల్యూషన్లో అనేక మంది మానసిక పరిస్థితిని, పరిణితిని, సామాజిక పరిస్థితులను బట్టి సైకలాజికల్గా సాధారణంగా అలాంటి పాత్రలకి ఎక్కువ పేరు వస్తుంది. సాఫీగా ఉండే పాత్రకి పేరు రావట్లా. పేరు వస్తుందా పేరు రాదా అనేది పక్కన పెట్టేయాలండి. అది ఇంతకు చెప్పిన పాయింట్ అదే. ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా అనేది, సక్సెస్ అయినది అసలు మనం పట్టించుకోకూడదు, దానికి సందర్భం లేదు. అది వేరు, అది అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్లో వస్తాయి అవన్నీ. ఆడియన్స్కి కూడాను నాట్యశాస్త్రంలో ఏమంటాడంటే, ఆడియన్స్కి కూడాను చూడటానికి క్వాలిఫికేషన్స్ పెట్టాడు ఆయన. అదే ఇప్పుడు మీరు నాటకం వేశారు, నేను ఆడియన్స్ కింద వచ్చి కూర్చున్నా, ఏమీ తెలియకుండా ఉండకూడదు. నాకు కూడా నాటకం గురించి తెలియాలి, దర్శకత్వం గురించి తెలియాలి, లైటింగ్ డిజైన్ గురించి తెలియాలి, సెట్ ప్రాపర్టీ, సెట్ డిజైన్ గురించి తెలియాలి, ఈ ప్రాపర్టీస్ అన్ని ఎట్లా వాడాలి, తయారు చేయాలి, మెటీరియల్ ఏమిటి, ఇవన్నీ తెలియాలి, మ్యూజిక్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసున్న వాడే ఆడియన్స్కిగా అర్హుడు అన్నాడు ఆయన నాట్యశాస్త్రంలో. ఇప్పుడు ఏమీ ఎక్స్పోజర్ లేకుండా వచ్చేసి వాడి గబక్కన పేరు వస్తుంది, ఇంకోటి పేరు రాదు అంటే అది ఎట్లా? మరి ఆ రోజుల్లో అందరికీ పేరు వచ్చేదిగా. ఎందుకు? ఆడియన్స్ ముందు చాలా క్వాలిఫైడ్ ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆడియన్స్ నేను తప్పు పట్టట్లా, ఇప్పటి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంత పద్ధతిగా ఉండేది, అది ఇప్పుడు చేతస్థం అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రేక్షక సభలు, ఆడియన్స్ క్లబ్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ అప్రిషియేషన్ కోర్సులు ఎందుకు వస్తున్నాయి? అరే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ ఫిలిం, యూ హ్యావ్ టు నో సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అని చెప్పి అప్రిషియేషన్ కోర్సు పెట్టారా? ఎందుకు? టు డెవలప్ ది ఆడియన్స్ సెన్సిబిలిటీ టు రిసీవ్ ది పర్సెప్షన్ ఆఫ్ ఎ ఫిలిం. ఒక సినిమా తాలూకు దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎక్స్పోజర్ ఇవ్వడానికి ఆ కోర్సు పెట్టారు. అదేమీ లేకుండా మనం వాడికి పేరు వచ్చింది అంటే, ఒక వినోదం కోసం కాస్త వచ్చేవాళ్ళు వస్తారు, వాడికి వినోదం బాగుంది అంటే సక్సెస్ అవుతుంది. వినోదం లేదు, వీడు అనుకున్నది కాలేదు కాబట్టి వీడు కొంచెం బాధపడి నచ్చలేదు అంటారు. నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? నటుడికి ఉండే లక్షణాలు చాలా ఉంటాయి. అదే అసలు ముందు ప్రపంచ జ్ఞానం ఉండాలి. అంటే అందంగా ఉంటేనే నటుడా? కాదు, అందం అసలు ముఖ్యం కాదు. అది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అందరూ నటులందరూ యాక్టర్లు అందరూ చాలా అందగా వాళ్ళు ఏంటి, అసలు అమితాబ్ బచ్చన్కే కాళ్ళు ఇక్కడి నుంచి ఉంటాయి. ఆయన ఏమందగాడండి? ఓంపురి అందగాడ, మచ్చలుండి ఏమిటో ఆ లుక్కే ఏమిటోగా ఉంటుంది. మరి ఏమో అందగాడ? అసలు ఎవరు అందగాడు కాదు. మనం చూడంగా పాత్రల్లో వాడిని గమనించాం కాబట్టి అందంగా ఉంటాడు. రాజనాల అందంగా కనపడతాడు మనకు ఆ పాత్ర వల్ల. ఎస్వి రంగారావు అంత పొట్ట వేసుకుని, ఇంత 3 బొగ్గలు వేసుకుని, ఇక్కడ 3 ఇలా ఉండి ఇట్లా ఉండి కీచిగుళ్ళగా బలియా అని అంటే మరి మానిపోడు అనుకుంటాం. అది అందమా? అందం ఎక్కడొస్తుందంటే ఆ పాత్రలో వాళ్ళు లీనమైపోయి ఇన్వాల్వ్ అయి చేస్తారు చూడండి, నవిలేసి పాత్రను బాగా
ఎంజాయ్ చేస్తారు చూడండి, అప్పుడు అందం వస్తుంది. ఓకే. అర్జున్ రెడ్డి వేషం వేసిన పిల్లాడు అందగాడ. అవును. చాలామంది ఉన్నారు, పక్కన జ్ఞాపకం రాదు, నేను సినిమాలు కూడా ఎక్కువ చూడటం లేదు కానీ ఎందుకు ప్రియదర్శి పెద్ద గొప్ప అందగాడేం కాదు. అవును, ప్రియదర్శికి మీరే ట్రైనింగ్ ఇచ్చారంటారు? ఇచ్చారా? చాలామంది లేదు. ఇప్పుడు ఈ బలగం వేణు ఉన్నాడు, మంచి ఆర్టిస్టు, అదే అందం. అదే. జబర్దస్త్ రాకేష్ ఉన్నాడు, అదే అందం. అదే ఆ పెర్ఫార్మెన్స్, ఆ స్పాంటేనిటీ, ఆ జోకులు అవి వేస్తుంటే బాగా అదే అందం. అంతే. అందగాడు అనేటువంటిది అర్థం చేసుకోవడంలో పొరపాటు తప్పితే, అంటే నటనలో ఉండాలి, పాత్రోచితంగా నటించాలి, అంతే. అదే అది అప్పుడే అందం వస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఎందుకు వచ్చాడు, ఈ పాత్రకి వీడి బాడీ సరిపోతుంది. ఇప్పుడు నాకు దుర్యోధన వేషం వేస్తే నేను సరిపోను, నాకు శకుని వేషం వేస్తే సరిపోతాడు వీడు నేను అని అనుకుంటారు. అవును. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చేతబడులు చేసే వ్యక్తి మాంత్రికుడిగా పెట్టి చాలా దుర్మార్గమైన ముదనష్టపు మొహాలన్నీ గుర్తు వస్తాయి నాకు చూస్తే. బాగుంటాయి ఆ వేషాలు చేయటానికి, చేసా కూడా అని ఇట్లా అప్రగతప్రా అని అవన్నీ చేస్తుంటే వరే భలే ఉన్నాడు అని అనుకుంటారు. అదే అందం. నేనేమో అందగాడినా, అదే ఏమీ కాదు. అట్లా జరిగింది పరిస్థితి. అంటే నాటకానికి సినిమా నటనకి మీరు గమనించిన తేడా, మీరు ఎట్టగో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి థియేటర్ ఆర్ట్కిను సినిమా ఆర్ట్కి ఏమి తేడా లేదండి. అయితే నాటకంలో కంటిన్యూస్గా 1 గంట సేపు స్టేజ్ మీద తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు, కట్ ఉండదు. అవును. ఒకవేళ పొరపాటు పడ్డా ఎడిటింగ్ చేయడానికి లేదు. ఆ పొరపాటున అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాడు సర్దిద్దుకుని నాటకం నుంచి డైవర్ట్ కాకుండా వెళ్ళిపోయేటువంటి సత్తా ఉంటుంది యాక్టర్లకు, అక్కడ ఉండాలి. ఓకే. ఇక్కడ ఏమైందంటే పొరపాటున డైలాగు తప్పు చెప్పాడు అనుకోండి, కట్ చేసి మళ్ళీ సరిగ్గా చెప్పండి సార్, ఇది టైమింగ్లో చెప్పండి అని అంటారు. సో అదొకటే తేడా. ఓకే. ముక్కలుగా చేయాలి కదా. వాడు నాటకం మీద కంటిన్యూస్గా ఒక 3-4 నిమిషాలు ఏడుస్తారు అవును నటులు. ఇక్కడ కుదరదు. ఆ ఒక్క షాట్ కోసం ఇట్లా జూమిన్ చేసి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేదాకా ఇలాగా జూమిన్ చేసి, అమ్మాయి కళ్ళు చెమర్చినాయి, అక్కడి నుంచి బుగ్గల మీదుగా నీళ్లు జారినాయి అమ్మాయికి, వెరీ గుడ్, కట్ అయిపోయిన తర్వాత ఇంకొక సీన్ ఇంకొక 4-5 షాట్లు వేరే వాళ్ళతో తీసిన తర్వాత ఈ అమ్మాయి ఇంతాక ఈ మూడ్లో ఉంది కదా, ఇక కంటిన్యూటీ కావాలిగా ఇంకో షాట్లో. సో అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి అమ్మాయి. అదే ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్ తోటి అమ్మాయి ఇటు తిరిగి లేదా అబ్బాయి ఇటు తిరిగి వాళ్ళు మాట్లాడగలిగి ఉండాలి. సో అటువంటి తేడాలు ఉంటాయి. అంటే నటన కొలమానంగా వస్తే సినిమా నటులు గొప్ప, రంగస్థల నటులు గొప్ప? ఇద్దరు గొప్పవాళ్ళే. ఇద్దరు గొప్పవాళ్ళే. అసలు మనం దాన్ని విభేదించడానికి లేదు. ఇద్దరు గొప్పవాళ్ళు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి యాక్టర్లలో. సో ఈ యాక్టర్లందరికీ పేరు రావడానికి ఒక నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, ఒక నాలెడ్జ్ బేస్డ్ కావాలి. ఏమిటి ఆ బేస్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ వనరులలో ఉండేటువంటి ఆ నేపథ్యం, ఆ పాత్ర నేపథ్యం ఏమిటో బాగా అర్థం చేసుకున్న శక్తి ఉన్నవాడు ఈజీగా అద్భుతంగా వాడు నప్పించగలడు. అప్పుడే అందాన్ని జనము ఆస్వాదించగలరు. నటులుగా అవ్వాలనుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. లేదు లేదు చెప్తున్నగా. మరి మీలాంటి వాళ్ళ అవసరం ఏంటి అప్పుడు అట్లా అనుకున్నా? ఏమో అవసరం లేదు. ఏమవసరం సార్. నేను అందుకే యాక్టింగ్ నేర్చుకుంటాను, వద్దయ్యాను లేనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి వేరే ఉద్యోగాలు చేసుకోవడం చెప్తూ ఉంటా. సాధారణంగా అలా చెప్పరు కదా మీరు. అలా ఇప్పుడు చాలామంది వస్తున్నారు కాబట్టి సరే వాడి పరిస్థితి ఏంటి, వాడి ఎక్స్పోజర్ ఏమిటి, ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అవన్నీ చేసి పర్వాలేదు వీడు పైకి వస్తాడులే, పనికి వస్తాడులే అని ఆ పిల్లాన్ని ఒప్పుకొని 3 సంవత్సరాల్లో 3, 4, 5 అట్లా చేస్తూ వచ్చాను. ఓకే. ఇప్పుడు మా అమ్మాయి ఫుల్ టైం ప్రొఫెషనల్గా భిక్షూస్ హౌస్ ఆఫ్ ఆర్ట్స్ అని పెట్టి ఇప్పుడు తను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఇట్లాగే పెరిగింది ఇక మాతో పాటే. సో షీ గాట్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ట్రైనింగ్. MBA చేసింది, తర్వాత డిప్లొమా ఇన్ డ్యాన్స్ చేసింది, కూచిపూడి డ్యాన్సు, సినిమా హీరోయిన్గా చేసింది. తర్వాత హీరోయిన్ అంటే టైటిల్ రోల్ కిన్నెర సాని అని మంచి కళ్యాణ్ దేవ్ తోటి సినిమా, అది బాగా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. సో కొన్ని సాధారణంగా ఈ ఇన్స్టిట్యూట్లో చేరేవాళ్ళు
మనకు వెంటనే అవకాశాలు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో కొంత ఆశతో చేరతారండి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు రావు. అందుకనే నేను ఒకటి చెప్పను, ఆ, వద్దంట. డిప్రెషన్ లోనవుతారు. స్టూడెట్ ఒకటి సూసైడ్ చేసుకున్నాడు పాపం రాక. మ్హూ. వద్దు నాయన అందుకే అంటూ ఉంటాను నేను. ట్రైనింగ్ వల్ల ఉపయోగం అనేది ఏమి ఉండదు. ఉండదు అంటే ఇన్ ది సెన్స్ నాలెడ్జ్ వస్తుంది. ట్రైనింగ్ అవసరమా అంటే అవసరం, చాలా అవసరం. మ్హూ. అది నా అనుభవం ద్వారా చెప్తున్నా. మరి ట్రైనింగ్ తీసుకుని సినిమాలో వేషాలు రాకపోతే సమాధానం లేదు. అదే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదుగా. అవును. ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికి సంబంధం లేని ఉద్యోగంలో ఏదో సాఫ్ట్వేర్ అని చెప్పి చేరతాడు. ఏమైనా సంబంధం ఉందా? అదే ఏమైనా సంబంధం ఉందా? మరి అక్కడ అడగని వాళ్ళు ఇక్కడ ఎందుకు అడుగుతారు? ఇదొక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు ఓ డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఎక్కడ జాబు గవర్నమెంట్ జాబు రాలా. ప్రైవేట్లోనేమో చాలా ప్రెషరు, డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి, డాక్టర్లు ఫేస్ చేస్తుంటారు. ఒక క్లినిక్ పెట్టుకుంటాడు. యాక్టర్లు మన పేషెంట్లు వస్తే వస్తారు, లేకపోతే లేదు, అడుగుతారు ఇవ్వాలి. అక్కడ ప్రశ్న లేదే. మరి ఎలా సార్ డాక్టర్ చేసుకున్న తర్వాత ఉద్యోగం లేకపోతే, ఛాన్స్ రాకపోతే అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఉపయోగం ఏమిటి? ఇంకో కొంత ఏమనుకుంటారంటే, మీరు నటనలో ఇంత నేర్చుకున్నారు, మీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎందుకు మహానటుడు కాలేకపోయారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఎవరిని అడుగుతారు జనాలు? మహానటుడు అని ఎవరిని అడగాలి? మిమ్మల్ని అన్నారనుకోండి. నన్ను అన్నారా? ఆ. మహానటుడు అయ్యానో లేదో మీకు తెలుసా? తెలియాలంటే నేను సినిమాల్లో వేషాలు వేయాలిగా, ప్రూవ్ చేయాలిగా. ఎందుకు చేయలే. ఎందుకు వేయట్లేదు? నాకు రాలేదు వేషం. నేను గొప్ప నటుండే అని చెప్పి ప్రూవ్ చేసుకునేంత అద్భుతమైన వేషం ఇచ్చారా నాకు? అదే. అట్లాగే మా శిష్యుడి దగ్గరికి కూడా ఇవ్వరు. ఇస్తే వాడు మంచి నటుడైనాడు, ప్రియదర్శో లేకపోతే రాఘశౌర్యో, బెల్లంకొండ సాయో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళంతా వాళ్ళకి మంచి వేషాలు ఇచ్చారు, బ్రహ్మాండంగా వచ్చారు కదా, వాళ్ళు మహానటులు అయిపోలా? అదే. అవకాశం రావాలి కదా, అవి ట్రైనింగ్ అయినా కాకపోయినా. దర్శకుడు ఎట్లా అవుతారు? అదే. జనం ఆడియన్స్ రిసెప్షన్ బట్టి, వాళ్ళ ఆదరణ బట్టి వస్తున్నారు. అదే వాల్యుయేట్ చేయాలి. కానీ వీడికి నా నటుడు పనికిరాడు అని చెప్పి వాడికి నాలెడ్జ్ అంతా మన తుడిచి అవతల బారేది వేస్ట్ అని చెప్పి అనుకోవడానికి లేదు. అది చాలా తప్పు. ఇప్పుడు నాకు చిన్న చిన్న వేషాలు ఇస్తున్నారే నా అసంతృప్తి మీకు ఉండేదా? లేదు. అసలు నాకు వేషం వేయటమే, నాకు సినిమా అంటే భయం అని చెప్తుంటే బాబు, సినిమా అనేది ఒక వేరే ప్రపంచం. యాక్టింగ్ ట్రైనింగ్ మీద అథారిటీ వచ్చింది, చేసుకుంటున్నా. అదే. ఎప్పుడైనా ఒక వేషం అంటే ఒక చిన్న వేషం వేస్తే ఇవ్వండి నేను చేస్తానులే అంటాను. మాకు కొటేషన్ ఏమిటంటే స్టానిస్లావ్స్కీది, దెర్ ఆర్ నో బిగ్ రోల్స్, దెర్ ఆర్ ఓన్లీ స్మాల్ యాక్టర్స్. పెద్ద పాత్రలు అనేది ఏం లేదు, చిన్న యాక్టర్లు ఉంటారు అంతే. వాడు చిన్న పాత్ర వేసినా పెద్ద పాత్ర వేసినా యాక్టరే. సో నువ్వు యాక్టర్ కావాలి అంటే పాత్ర వెయ్యి. ఓ చిన్న పాత్ర 1 day 2 days అంటే అంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేని టైము అని అనుకుని నేను చేసేవాడిని. అట్టాగే జరిగింది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, అద్భుతంగా నటించాలి అంటే సినిమా కళ్ళు ఒకటే నేను ప్రూవ్ గట్టిగా చేసింది. చాలా మంచి పేరు వచ్చింది. మీకు నంది అవార్డు కళ్ళుకి వచ్చిందా? మీకు దేనికి వచ్చింది నంది అవార్డు? అకిరా కురోసావా పేరు విన్నారు? అవును. ఆయన రోషమాన్ అనే ఓ సినిమా ఉంది, అది 60 నిమిషాల సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఆస్కార్ అవార్డు, ఫస్ట్ ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఫిలిం అది. ఆ సినిమా చూశాను నేను ఒకసారి. ఇది నాటకం చేయొచ్చు అనుకున్న 10 ఏళ్ళకి అవకాశం వచ్చింది, నాటకం చేశా. 60 నిమిషాల్లోనే నాటకం అయిపోయింది. సినిమాకి అనేక లొకేషన్స్ ఉంటాయి. అందులో కోర్టు ఉంటుంది, అడవి ఉంటుంది, పాడుపడ్డ ఒక ఇల్లు ఉంటుంది, పాడుపడ్డ దేవాలయం ఉంటుంది. ఇన్ని లొకేషన్స్ ఉంటాయి. ఇన్ని లొకేషన్స్ని ఒకటే స్పేస్లో కమ్యూనికేట్ చేయటం ఎట్లాగా అనేది నా క్రియేటివిటీ. ఓకే. డైరెక్షన్ చేశాను నేనే, దాన్ని తెలుగులో రాశాను. మా మిసెస్ చాలా హెల్ప్ చేసింది నాకు. ఓకే. దాంట్లో మర్డర్ సీన్ ఒకటి, రేప్ సీన్ ఒకటి, ఇవన్నీ ఆవిడ కొరియోగ్రఫీ చేసింది. ఓకే. ఆవిడ మ్యూజిక్ మిక్సింగ్ చేసింది. ఆ రోజుల్లో మిక్సింగ్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు మాకంటే. అంత డబ్బు పెట్టాలి సినిమా. ఎప్పుడు ఇది ఏ సంవత్సరం? అది 96, 97లోనూ.
బాగానే 25 ఏళ్ళు అయిందిగా. అప్పుడు ఇంట్లోనే ఆవిడ చిన్న మిక్సర్ అవి పెట్టుకుని మంచి మ్యూజిక్ సెట్ చేసి కొరియోగ్రఫీ చేసింది, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది. నేను సెట్ డిజైన్ చేశాను, డైరెక్షన్ చేశాను. యాక్టర్లు అందరూ బాగా చేశారు. ఇక్కడ రవీంద్ర భారతిలో వేసాం. ఫస్ట్ నంది నాటకాలు ఉత్సవాలు పెట్టినప్పుడు నాటకాల్లో నా ఫ్రెండ్ ఉదయభానికి వచ్చింది. ఆయన ట్రాన్స్లేషన్ నాటకమే చేశాడు. నేను అసలు జపనీస్ నాటకాన్ని తెలుగులోకి చేశాను అనమాట. సో అది నాకు నంది అవార్డు వచ్చింది. అక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఫోటో ఉంది. మురళీమోహన్ గారు అప్పుడు చైర్మన్, FDC చైర్మన్. ఆయన థియేటర్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది అప్పుడు, దాని చైర్మన్ ఆయన. అవును, మురళీమోహన్ గారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు నాకు ఇచ్చారు అప్పుడు. సో అది అంతే. ఆ తర్వాత నేను అప్లై చేసింది లేదు, ఏం చేసింది లేదు. మీరు మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు, ఎన్ని నాటకాలు వేసి ఉంటారు? నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలే. ఒక 200 ఉంటాయండి సినిమాలు. నేను చేసింది తక్కువ. యూనివర్సిటీలో టీచింగే కదా, టీచింగే సరిపోతుంది మీకు అంతే. నాటకాల పరంగా చూసుకుంటే నాటకాలు చాలా చేసాము, డైరెక్షన్ ఎక్కువ చేసాం యూనివర్సిటీలో చేరిన తర్వాత. అంతకుముందు ఒకటే నాటకాన్ని ప్రదర్శన చేసేవాళ్ళం, రిపర్టరీలు. ఏఆర్ కృష్ణ గారి దగ్గర ఉండేటప్పుడు నాటకం తయారు చేసుకుంటే అదే నిత్యం అదే ప్రదర్శన చేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ప్రదర్శనల పరంగా ఎక్కువ, నాటకం ఇవి తక్కువే. ఫలానా నాటకం ఒక 1000 సార్లు, ఫలానా నాటకం ఒక 500 సార్లు, అలా తప్పితే ఒక 10-15 నాటకాలు అంతే తప్పితే ఏం లేదు. ఎక్కువ చెప్పుకొని వేస్ట్ అసలు. స్పాంటేనియస్గా ఆడియన్స్లో ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాల్లో పెర్ఫామ్ చేయటం వల్ల చాలా పరిణితి వస్తుంది. ఎప్పుడు ఒకటే చోట ఒకటే రవీంద్ర భారతిలోనే కాకుండా ఓసారి రవీంద్ర భారతి, ఓసారి అవుట్డోరు, ఓసారి వేరే ఊరు, ఏమి సదుపాయాలు లేని చోట, గబక్కన వర్షం వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఆటుపోట్లని తట్టుకునేటువంటి వ్యవహారంలోనే మా జీవితం బాగా ఇదైంది, మెరుగైంది. అంటే దాని మీద దృష్టి, ఆ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు పూర్వం పౌరాణిక సినిమాలు ఎక్కువ ఉండేవండి, ఇప్పుడు లేవు. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు మహాభారతం నేను చేస్తాను అంటున్నారు. అలాంటి నటులు ఉన్నారంటారా? ఉంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అవసరమా? ట్రైనింగ్ అవసరమే కంపల్సరీగా. అలాంటి అసలు లేదుగా, సంస్కృతే లేదుగా. విలేజుల్లో ఉంది కానీ చక్కగా రైతులు ఎంత పని చేసుకుంటూ పద్యాలు పాడుతూ ఉంటారు. ఆ గొప్ప సాహిత్యం సంపద అది, వాళ్ళు కాపాడుతున్నారు. అదే పద్యనాటకాలు వాళ్ళేమో పెద్ద MA సాంస్క్రిట్, MA తెలుగు లిటరేచర్ చదువుకున్న వాళ్ళు కాదు. పని చేసుకుంటారు రైతులండి బాబు. చక్కగా వాళ్ళు నాటకం వేస్తారు, మేకప్ వేసుకుని హరిశ్చంద్రుడు వేషం వేస్తాడు. హరిశ్చంద్రుడు ఎలాగ డౌన్ఫాల్ ఆఫ్ హరిశ్చంద్ర కనపడుతూ ఉంటుంది బాడీలో. అదే శ్మశానం సీను, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ ఎక్స్పోజర్స్ అర్బన్ పీపుల్కి ఉందా? లేదుగా. సో వాళ్ళకి ట్రైనింగ్ అవసరమే. మహాభారతం లాంటి పాత్రలు చేయాలంటే కంపల్సరిగా దేహ దారుఢ్యమే కాదు, మానసిక దారుఢ్యం ఉండాలి, వాచికం గట్టిగా ఉండగలిగి ఉండాలి, శుభ్రంగా మాట్లాడగలిగి ఉండాలిగా, డైలాగ్ చెప్పగలగాలిగా. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులే కావచ్చు కానీ ట్రైనింగ్తోనే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని చేస్తేనే బెటర్ ఆ పాత్రలు చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు జూనియర్ NTR మీ దగ్గరికి వచ్చినప్పుడు బాలనటుడిగా అతను ఇంత నటుడు అవుతాడని మీరు ఏమైనా ఊహించారా అప్పుడు? ఎందుకంటే అతను చాలా ఓవర్ యాక్టివ్, చాలా తెలివిగలవాడు, పిచ్చ యాక్టివ్గా ఉండేవాడు. వాళ్ళు చూడటానికి ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. చిన్న కుర్రాడు కదా. సో ఒకసారి ఒక డైలాగ్ చెప్పంగానే గుర్తుపెట్టేసుకునేవాడు, వెంటనే చెప్పేసేవాడు. ఓకే. అల్లరి బాగా చేస్తాడు, అప్పుడు చేసేవాడు. అవును, ఇప్పుడు అల్లరి వేరు. ఇప్పుడు పెద్దవాడు అయినాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లల తండ్రి అయినాడు. అప్పుడు చిన్న పిల్లాడు, 10 ఏళ్ళు ఉంటాయి, 9-10 ఏళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఆ రాముడి తాలూకు నిలకడతోటి అలా చూడటము, మాట్లాడటము, నవ్వు మొహం, ఇవన్నీ కూడాను అతనికి కొంచెం ఇంపార్ట్ చేయటానికి, అతనికి చెప్పటానికి ఇబ్బంది పడేవాడు. నిలబడ్డు కదా అసలు. ఓకే. హడావుడి ముద్దుగా ఉండేవాడు కాదు, ఉండడు, చాలా ముద్దుగా ఉండేవాడు, యాక్టివ్ చాలా. ఓకే. సో మెల్లగా సంజాయించి మా మిసెస్ బాగా అతన్ని గ్రూమింగ్ చేసింది. ఫస్ట్ వాడిని సెటిల్ చేస్తుంది. ఎక్కడ ఇచ్చారండి ట్రైనింగ్? శబ్దాలయ స్టూడియో కడుతున్నారు అక్కడ. అవును, ఓకే, కడుతున్నారు. ఎంఎస్ రెడ్డి గారు. అవును. ఓ పక్కనంతా సిమెంటు దుమ్ము, ఇటు పక్క మట్టి, ఫ్లోరింగ్ లేదు, ఆర్టిస్టులు అందరూ వచ్చారండి అక్కడికి. అందరు పిల్లలు, మొత్తం చిన్న పిల్ల,
చిన్న పాత్ర వాడి దిగింది అందరూ మ్మ్హ్మ్. ఆ కైక అందరు ఆడపిల్లలు అందరు ఓలు గొడవగా ఉండేది. ఓ బ్రహ్మాండంగా ఉండేదిలే. అందరూ కోతులు వానర సైన్యం. వాళ్ళందరికీ అందరికీ అక్కడే ఆ స్టూడియో. ఇప్పుడు ఆలోచన రావడం గొప్ప విషయం. ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి అని అడిగాడు మమ్మల్ని. వచ్చి మా యూనివర్సిటీకి వచ్చాడు ఆయన. ఆయనకి ప్రీమియర్ పద్మిని కారు ఉండేది, అందులో వచ్చాడు అక్కడికి. అప్పుడు నాకు క్వార్టర్స్లో ఉండేవాడు యూనివర్సిటీలో. సో నేను మా ఆవిడ మీ ఇద్దరే ఇచ్చారా ఇంకెవరన్నా వేరే వాళ్ళకు సహకారం? లేరు మేము. ఇంకెవరు లేరు. అప్పటి నుంచి అంతకుముందే గుణశేఖర్ పరిచయం నాకు. ఆ తర్వాత ఇట్లా ఎన్ని రోజులు ఇచ్చారు ట్రైనింగ్ వీళ్ళకి? ఓ 7-8 నెలలు పట్టింది. అబ్బా, 7 నెలల ట్రైనింగ్ ఉందా? మరి ఎన్ని సీన్లు ఉంటాయి, ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ అవి. అప్పుడు అంతకుముందు మరి బాలభారతం అనే సినిమా ఒకటి వచ్చింది, అది అప్పుడు కమలాకర కామేశ్వరరావు గారిది అనుకుంటుంది. అప్పుడు వాళ్ళు కూడా ఇలా ఇచ్చుంటారా ట్రైనింగ్? ఇచ్చుంటారు. లేకపోతే కష్టం. ఇప్పుడు మణిరత్నం సినిమా ఒకటి ఉంది, చిన్న తరుణ్ అంజలి. ఆ పసిపిల్లల చేత చేయించడం ఎట్లా? అవును, ఎంత కష్టమైన విషయం. చేయించారు, అలవాటు చేస్తారు, అట్మాస్ఫియర్ అలవాటు చేస్తారు. షూటింగ్ లొకేషన్ కూడా వెళ్ళేవాళ్ళు అండి? రామాయణం షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్ కూడా వెళ్ళలేదు. వద్దు, మా ఉద్దేశమే అంతే. ఆయనే ఒకసారి రండి అని చెప్తే వెళ్ళటం. మా మిస్సెస్ ఒకసారి వెళ్ళింది. ఆ వీణ అమ్మాయి, రావణాసురుడు అమ్మాయి, అబ్బాయి కాదు. అవును, అమ్మాయికి వీణ నేర్పించడానికి వీణ సెట్ బాగా చేసింది అమ్మాయి కూడా కదండి. చాలా బాగా చేసింది అమ్మాయి. డబ్బింగ్ ఎవరో చెప్పారు కానీ ఆ పిల్ల డబ్బింగ్ చెప్తే అదిరిపోయేది. ఇంకా మొత్తం టాప్ నిలబడి. ఇప్పుడు వాళ్ళు ఎవరు టచ్లో ఉన్నారా మీకు? ఇప్పుడు ఎవరు లేరు కానీ ఒక 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అవుతారు మా యూనివర్సిటీకి అమ్మాయి. పెద్ద పిల్ల అయిపోయింది. రావణాసురుడు వేసిన అమ్మాయి అండి? రావణాసురుడు అమ్మాయి, కొడాలి వెంకటేశ్వర గారి అమ్మాయి. కేవీ రావు అంటారు, కేవీ రావు గారి అమ్మాయి. కేవీ రావు, ఓకే. నాని కాదు, కేవీ రావు అనే ఫేమస్ ఆయన. అనితారావు ఆయన వైఫ్, వాళ్ళ పాప. ఇక ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో కదా సినిమాలో? వాళ్ళు ఏదో టీవీ ఏదో పెట్టుకున్నారుగా, కొన్నాళ్ళు నడిచారు వాళ్ళు. ఆ తర్వాత నా టచ్లో లేరు ఎవరు. ఈ స్మితా మాధవన్ అమ్మాయి కూడా సినిమాలు దూరం అయిపోయింది. సినిమాకి చేయట్లేదు అమ్మాయి. మళ్ళీ మా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యాన్స్లో పిహెచ్డి చేసింది. మా సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యాన్స్. మా ఆవిడ అందులో ప్రొఫెసర్ కదా, అక్కడికి వచ్చి చేసింది. ఈవిడ దగ్గరికి చేరాం అనుకుంటే ఇవి ఆల్రెడీ ఫిలప్ అయి ఉన్నారు స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్. సో పక్కన కొలీగ్ దగ్గర నేర్పించారు. చాలా థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు మీరు. థ్యాంక్స్, నమస్కారం.